వీళ్ళకి అది లంచ్ తీసుకెళ్తారమ్మా? లంచ్ ఏం కర్రీ? ఇదివా అది అట్లే ఉన్నాయి. భోజనాలని బాగుంటాయి. పీజీ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? బీటెక్ వల్ల ఇంటర్మీడియట్ ఉన్నారా? ఎంత ఉన్నారండి స్ట్రెంగ్త్? 100 ప్రజెంటా? 120 అయితే 100 ప్రజెంట్, 20 ఆబ్సెంట్ ఉన్నారు. అకామిడేషన్ అంతా ఉందా ఇక్కడ? ప్రైవేట్ బిల్డింగ్ ఇది? రెంటెడ్ బిల్డింగ్. బాత్రూమ్స్ ఉన్నాయి అందరికీ? ఇంతమందికి యాడ్ ఉంటాయా అబ్బా ఇక్కడ? 7 ఉన్నాయా? డబ్బాలు తీసుకెళ్తారా లంచ్? ఒకటే డబ్బాలో పెట్టుకుంటారా 2 కర్రీసు? ఏరా మాట్లాడండి, ఏం చిన్న పిల్లలా మీరు? బాక్స్ పట్టుకెళ్తారా? మధ్యాహ్నం వచ్చి తినేస్తారా? ఇక్కడికి వచ్చి తింటారా? బాగుందా ఇక్కడ? ఫుడ్ అంతా బాగుందా? మీ ఫుడ్ గురించి వచ్చా నేను, బాగుందా ఏంది అని. మీరు ఏందో భయంగా బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. ఏం చిన్న పిల్లల మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి. మీకు అన్నీ సక్రమంగా అందుతూ ఉన్నాయా? మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? డైలీ ఎగ్ ఇస్తున్నారా? మామూలు మీరు ఎగ్ ఎప్పుడు ఇస్తున్నారు ఇక్కడ? ఈవినింగా? చికెన్ ఉండే రోజు ఫ్రైడే అండ్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఇవ్వండి. ఆఫ్టర్నూన్ ఇవ్వండి. 50% ఏడొచ్చి తింటా ఉన్నారు కదా వాళ్ళు. ఏమంటా ఉన్నారు? 50% తీసుకెళ్తారు, 50% ఈడికే వచ్చి తింటామంటున్నారు. వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఇవ్వండి అంటున్నారు. మార్నింగ్ పోయే వాళ్ళకి తీసుకోవాలి. మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పడితే ఉడకబెట్టండి, తీసుకుపోయే వాళ్ళు తీసుకెళ్తారు, లేని వాళ్ళు మధ్యాహ్నంలో తింటారు లంచ్లో. అట్లా. ఎందుకంటే చికెన్ ఎగ్ 2 ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా విడివిడిగా. ఏమన్నా బాగాలేనివి ఉన్నాయా మీకు ఇక్కడ? టేస్ట్ లేనివి కానీ అట్లా అన్ని బాగానే టేస్ట్గానే ఉంటున్నాయా? మీకు చెప్తే మీ కోరికలు నెరవేరుతాయి, లేదంటే మీ కర్మ. ఏదో ఇక్కడ భయపడిచ్చేది బెదిరించేది కాదు. మీరు ఏదైనా చెప్తే కొన్ని మారుస్తాం. ఎట్లా అమ్మా? మిల్క్ ఎందుకు ఇవ్వట్లేదండి? ఎందుకు ఇవ్వడం లేదు మిల్క్? అక్కడ బోర్డులో అందులో బోర్డు రాసి పెట్టారు కదా, ఉదయం 7 గంటలకు పాలు అని. బ్రేక్ఫాస్ట్కి ముందు మిల్క్ ఇవ్వాలండి. అన్నిటికీ అలాగంటే కుదరదండి, మీరు అర్థం చేసుకోవాలా. మనము ఆ మెనూ డివైడ్ కాకూడదండి. వాళ్ళని అడిగే మేము చెప్పేది మేడం. మా పిల్లలు పోయి అడుగుతారు కొంతమంది అక్కడ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నాయని. కొంతమంది చేత స్లిప్స్ రాపిస్తాం. ఇది మాకు ఉంటుంది అట్లా. దానికోసమని ఆ అడ్జస్ట్మెంట్. అట్లీస్ట్ ఆల్టర్నేటివ్స్ అని ఇవ్వండి. మిల్క్ 6 రోజులు ఉంది కదా, 3 రోజులని ఇవ్వండి. కొన్ని వాటర్ కోసమని మిల్క్ కొద్దిగా ఎక్స్పెండిచర్ దాన్ని పెడుతున్నామని చెప్తున్నారు. ఆల్టర్నేటివ్స్ పెట్టిద్దాం. ఆల్టర్నేటివ్స్ పెట్టి అడ్జస్ట్ అవుతుందిలేండి. మీరు వాటర్ క్యాన్స్ కూడా ఆ వాటర్ ప్లాంట్లతో మాట్లాడాలా. బాబు ఇది పేద పిల్లలది హాస్టలు, నీళ్లు లేవు ఆడ, కొంచెం తగ్గించి ఇవ్వండి అని అడగాల. మీరు ఏదైనా మీ ఇదండి, మీ ఇన్ఫ్లుయెన్స్, మీ టాలెంట్. అట్లా ఏదన్నా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి తగ్గించి మిల్క్ ఆల్టర్నేటివ్స్ ఇవ్వండి. పిల్లలు ఎదిగే పిల్లలండి, బాగా గట్టిగా తింటారు మంచిగా. వాళ్ళు బాగా హ్యాపీగా తిని బాగుంటేనే చదువుకోగలరు, చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. లేకుంటే ఎట్లయితుంది? ఇంకా టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? ఉప్మానా? ఉప్మా మారిస్తే బాగుంటుందా? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదామా? ఉప్మా బదులు ఎగ్ రైస్. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు, బాయిల్డ్ ఎగ్. ఆ ఎగ్గు సేమ్ అండి. ఉప్మా రవ్వ, ఉప్మా చట్నీ, వాటి బదులు ఆనియన్స్ ఆయిల్ బాగా ఫ్రై చేసి, ఎగ్స్ ఎంతమంది ఉన్నారో అన్ని ఎగ్స్ కొట్టి వేయాలి. మళ్ళీ ఆ ఎగ్స్ మిగిలించుకోకూడదు. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ అంటే కౌంట్, ఈ కొట్టిపోసేటి కౌంట్లెస్. మీరు 10-20 తీసి పెడితే వాళ్ళ కడుపులు కొట్టింటే లెక్క. అట్లా కాకుండా అన్ని గుడ్లు కొట్టి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి రైస్ వేసి మంచిగా చేసి కొంచెం కొత్తిమీర చల్లండి, అయిపోతుంది. ఓకేనా? ఇంకా బాగా చదవండి అమ్మా, మంచి అవకాశం మీకు. మీ భవిష్యత్తు మారిపోతుంది.
లేదు నెగ్లెక్ట్ చేసి ఆ సెల్ ఫోన్లు చూసుకుంటా అట్లా ఇట్లా టైం పాస్ చేసుకుంటా ఇట్లా చేసుకున్నారంటే మీ భవిష్యత్తు పాడైపోతుంది. మీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమ, ఇష్టం, గౌరవంతో మిమ్మల్ని ఇక్కడ ఎంతో నమ్మకంతో ఇక్కడ వదిలేరు. రేపు వాళ్ళకు కొంచెం మనం మంచిగా చూసుకోవాలంటే కనుక మీ చదువులే దానికి మూల కారణం. ఆడ మీరు నెగ్లెక్ట్ చేసినా కానీ మీ తల్లిదండ్రులు ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా కావకూడదు. మీ తలరాతలు మార్చుకోవాలి, మీ తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవాలి భవిష్యత్తులో. కాబట్టి అర్థం చేసుకోవాలి అందరూ. ఓకేనా? అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫ్యూచర్. ఓకే, రైట్.